హలో గాయ్స్, మీరైతే తమ్నెయిల్లో చూసినట్లుగానే మనమైతే మీరు అడిగిన ప్రతి డౌట్ని ఈ వీడియోలో క్లారిటీ చేసుకుందాం. సో మన ఛానల్ అయితే అన్ని ఛానల్స్ లాగా సుత్తి చెప్పకుండా వాట్ ఈస్ వాట్ అనేది మాత్రమే చెప్తుంది. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీరు అడిగిన ప్రతి డౌట్ని 1 by 1 క్లియర్ చేస్తాను. వీడియోని అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు గజిబిజిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ ఎక్కువగా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మనకు అసలు నోటిఫికేషన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది, అలాగే మనకు నోటిఫికేషన్ వచ్చేసింది అదంతా ఓకే, నోటిఫికేషన్ వచ్చాక మనం ఎలా అప్లై చేసుకోవాలి, అయితే మనకి అప్లికేషన్కి అంటే అప్లై చేయడానికి ఏ ప్రూఫ్స్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకు ఒకవేళ రిజల్ట్స్ వచ్చాయంటే అసలు వచ్చాయని మనకు ఎలా తెలుస్తాయి, అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అప్లికేషన్ మనం అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజులకు వస్తాయి అనేవి అయితే డౌట్స్ అడుగుతున్నారు. ఇవే కాకుండా ఇంకొన్ని అడుగుతున్నారు. అవైతే మనకు లిస్టుతో పాటుగా ఇంకెలా తెలుస్తుంది అంటే, మనకు ఓన్లీ లిస్ట్లో మనం చూసుకుంటాం ఓకే, అయితే తర్వాత మనం లిస్ట్ కాకుండా ఇంకే విధంగా మనం సెలెక్ట్ అయ్యాం జాబ్కి అనేది ఎలా తెలుస్తుంది, అలాగే మనకు మెసేజ్ లేదంటే ఈమెయిల్ రాకపోతే మనం షార్ట్ లిస్ట్లో ఒక్కటే ఉంటే సరిపోతుందా, ఈ మెసేజ్ మెయిల్ రాకపోతే ఎలా సిచ్యువేషను, అలాగే వచ్చే ఈ మెసేజెస్లో ఈ మెయిల్స్లో ఏముంటుంది, మనం సెలెక్ట్ అయ్యాక మనకు మెసేజ్ ఈమెయిల్ వస్తుంది కదా, వాటిలో ఏమని ఉంటుంది, అలాగే మనం సెలెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా మనకు కాల్ వస్తుందా అనే ఈ డౌట్స్ అంటే అడుగుతున్నారు. ఇంకా చాలానే ఉన్నాయి, కానీ అన్నీ ఒకే వీడియోలో కవర్ చేయలేను కాబట్టి మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే ఈ 8 డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. మీరైతే ఇంకా కంటిన్యూగా వీడియో చూస్తే మీకు 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. మనం ఈ వెబ్సైట్ని ఫాలో అవుతున్నట్లయితే కనుక మనకు నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది అయితే మనకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. దాంతోపాటు నేను నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని నేను ప్రీవియస్గా వీడియో చేశాను. అండ్ నేను ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు వెబ్సైట్లో చూసుకోకపోయినా మన వీడియోస్ని ఫాలో అవుతున్నట్లయితే నేను తప్పకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న ఈ వెబ్సైట్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. నేను మీకు వీడియో ద్వారా మళ్ళీ ఇంకొక వీడియోని ప్రజెంట్ చేస్తాను, అందులో క్లారిటీగా చెప్తాను. అయితే మనకు అఫీషియల్గా మనం వెబ్సైట్లో ఎలా చూసుకోవాలంటే, మన క్రోమ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. నా దగ్గర డేటా స్లోగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అయితే మనం అఫీషియల్గా చూసుకోవాల్సిన వెబ్సైట్ అయితే ఇదే మనకి లీగల్ అండ్ కరెక్ట్ కూడా కాబట్టి మీరు ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని టైప్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ వస్తుంది. ఎలా చేసినా వస్తుంది, కానీ కరెక్ట్ ప్రొసీజర్ అయితే అదిగోండి చూడండి, అక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది. సో మనం ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని మనం చూస్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే మనకు కావాల్సింది ఫస్ట్ ఉన్న వెబ్సైట్ మాత్రమే. అయితే ఇదే అన్నమాట మనం అఫీషియల్గా మనం ఫాలో అవ్వాల్సిన వెబ్సైటు. ఇలా ఫస్ట్ వచ్చేది దీన్నే మనం క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్గా మనల్ని హోమ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మనకు ప్రతి ఆప్షన్ ఉంటుంది. అంటే అప్లై చేయాలి, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి, మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. అలా 1 by 1 ఆటోమేటిక్గా అదే తీసుకెళ్తుంది. మీరు కనుక ఈ వెబ్సైట్లో హోమ్ పేజ్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అదే అర్థమైపోద్ది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఫీజు పేమెంటు అలాగ మనం చేసుకున్న తర్వాత మనం అయితే మన అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ తర్వాత చెక్ చేసుకోవచ్చు. అయితే సెకండ్ డౌట్ అంటే, మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్లుగా అడిగారు కాబట్టి సేమ్ ఇందులోనే ఆన్సర్ ఉంది, ఆల్రెడీ చెప్పేశాను. మనం అయితే ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ నేను పర్సనల్గా ఇచ్చే సజెస్ట్ ఏంటంటే పర్సనల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం ఓన్గా అప్లై చేసుకోవడం కంటే మనం నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయడమే బెటర్. ఎందుకంటే మనం ఓన్గా అప్లై చేసుకోవాలంటే మనకు అందులో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి, మన ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాసింగ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అంటే ఇవన్నీ మీకు తెలుసు, కాకపోతే మనకు 10th క్లాస్ మార్క్స్ కొందరికి ఎలా ఉంటాయంటే కొన్ని బ్యాచెస్కి కొంతమందికి ఏమో మార్క్స్లో ఇస్తారు పర్సంటేజు, కొంతమందికి ఏమో ఏ గ్రేడు బి గ్రేడు అలాగ ఇస్తారు. అవి ఎలా అప్లై చేయాలో ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలిసినట్లయితే మీరే అప్లై చేసుకోండి. లేదు ఇదంతా ఎందుకు మనకి ఒకవేళ రిజెక్ట్ అవుతుంది అనే డౌట్స్ కనుక ఉన్నట్లయితే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయించుకోవడం బెటర్. బికాజ్ మనకి గవర్నమెంట్ అనేది వెబ్సైట్లో
వాళ్ళు మనకు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు పర్సంటేజ్ ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఏ గ్రేడు బి గ్రేడు ఇలా గ్రేడ్స్ ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేయాలి అన్నట్లుగా. కానీ మనం కొన్నిసార్లు తప్పుగానే పెట్టిస్తాం. నాది ఒక 2 times అలానే అయింది. కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయించుకోవడమే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను ఖచ్చితంగా. అయితే అప్లై చేయడానికి ఏ ఏ ప్రూఫ్స్ కావాలంటే మీరైతే నెట్ సెంటర్కి మీ 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ కానీ ఒరిజినల్ కాపీ కానీ తీసుకెళ్ళాలి. 10th క్లాస్ మార్క్స్ మెమోతో పాటు మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే మనకు కాపీ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోసు, దాంతోపాటు మీ సిగ్నేచర్. మీరు ఈ సిగ్నేచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ సిగ్నేచర్ అయితే పెడతారో సేమ్ అదే సిగ్నేచర్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా, అదేవిధంగా ట్రైనింగ్ అప్పుడు ప్రతి చోట ఇంకా అదే మనం యూజ్ చేయాలి. కాబట్టి మీరు అప్లికేషన్లో ఏ సిగ్నేచర్ పెడతారో అది 1కి 2 సార్లు చూసుకోండి, అదే ఫాలో అవ్వాలి. లేదంటే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్లికేషన్కి అయితే మనకు కావాల్సినవి ఇంకొకసారి రీక్యాప్ చేస్తున్నాను. మన 10th క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, దాంతోపాటు మన సిగ్నేచరు. ఇవైతే మనం జస్ట్ అప్లై చేయడానికి సరిపోతాయి. ఇవేనా అన్నట్లు మీరు అనుకోకండి. ట్రైనింగ్కి అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మనం తేలేనన్ని చెప్తారు. ఫ్రంట్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా. కాబట్టి దీన్ని చూసి ఇవేనా అనుకోకండి, ఇది జస్ట్ అప్లై చేయడానికి మాత్రమే. సో నెక్స్ట్ వన్ అయితే మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే రిజల్ట్స్ వచ్చాయని మనకు ఎలా తెలుస్తుంది అని అయితే డౌట్ అడుగుతున్నారు. అయితే మనకు రిజల్ట్స్ అనేవి అందరూ అంటే లాస్ట్ అప్లికేషన్ డేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ నుంచి లాస్ట్ అప్లికేషన్ డేట్ అని ఒక డేట్ ఇస్తారు కదా. ఆ లాస్ట్ అప్లికేషన్ డేట్ అయిపోయాక ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తారు. ఆ ఎడిటింగ్ ఆప్షన్ అంటే ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక 1 or 2 months, అంటే మ్యాక్సిమం 2 months పట్టదు, 1 month నుంచి 2 months లోపలే, అంటే 40 days 45 daysలో మనకైతే రిజల్ట్స్ వచ్చేస్తాయి. సేమ్ మనం ఆ రిజల్ట్స్ అనేవి ఇందాక నేను చెప్పిన వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు కింద కనిపిస్తుంది డేటు అండ్ నోటిఫికేషన్తో సహా. మనం అది షార్ట్ లిస్టెడ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు గనక మనం ఏ సర్కిల్లో ఏ స్టేట్లో అప్లై చేసాము అనేది వస్తుంది. ఆ స్టేట్ది మనం క్లిక్ చేసుకుని ఆ స్టేట్లో మళ్ళీ డివిజన్ అడుగుతుంది. ఆ డివిజన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా మనం అప్లై చేసేటప్పుడు, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మనం చెక్ చేసుకోవాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మనం అప్లై చేసిన సర్కిల్లో ఉన్నట్లయితే మనం సెలెక్ట్ అయిపోయినట్టే అని అర్థం. అలాగే మనకు లిస్టుతో పాటు ఏమేమి వస్తాయంటే మనం ఆ లిస్టులో చెక్ చేసుకోవడంతో పాటుగా మనకైతే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. SMS అంటే నువ్వు ఇలాగా సెలెక్ట్ అయ్యావు ఫలానా స్టేట్లో ఫలానా డివిజన్కి అని మనకైతే మెసేజ్ వస్తుంది. ఈ డేట్లోపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనం అప్లై చేసేటప్పుడే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి చెక్ లిస్ట్లో మనం చెక్ చేసుకోవడంతో పాటు మనకి మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ కూడా వస్తుంది. మనకి ఈ మెసేజ్ ఈమెయిల్ రానట్లయితే మనం సెలెక్ట్ అవ్వనట్టే అర్థం. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పిన మ్యాటర్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటికి క్లారిఫై ఇస్తాను. అలాగే ఈ మెయిల్ మనకి ఏమొస్తుంది, ఆ మెయిల్తో పాటు మనం ఎలాంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి, అసలు ఆ మెయిల్లో మన కోసం ఏమేమి రాసి ఉంటుంది, ఎలాంటి సర్టిఫికేట్స్ మనం ఫస్ట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి అనేవన్నీ కూడా ఫర్దర్ ప్రాసెస్ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో చేయలేం. సో ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.